మే 26తో ఐపీఎల్ సంబరం ముగుస్తుంది. ఆ వెనువెంటనే జూన్ 2న ప్రపంచ కప్ సంగ్రామం మొదలు కానుంది. ఇక ఈ ప్రపంచ కప్ కి సంబంధించి పూర్తి స్క్వాడ్ ని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. అయితే క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఎవరిని సెలెక్ట్ చేయాలి, ఎలాంటి ప్లేయింగ్ 11 తో వెళ్తే లాభం చేకూరుతుందో అనే విషయంపై విశ్లేషణలు చేస్తున్నారు. బీసీసీఐకి సలహాలిస్తున్నారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ టీ20 ప్రపంచ కప్ కోసం తన భారత 11 ని పేర్కొన్నాడు. టీ20 ప్రపంచ కప్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని తాను కోరుకునే ఆటగాళ్ల లిస్ట్ ని సెహ్వాగ్ విడుదల చేశాడు. సెహ్వాగ్ ప్లేయింగ్ 11 ని చూస్తే బ్యాటర్లుగా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ను ఎంపిక చేశాడు. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ని ఎంచుకున్నాడు. ఇక ఫినిషర్ గా రింకు సింగ్ లేదా శివం దూబేలలో ఒకరికి స్థానం కల్పించారని చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, సందీప్ శర్మలను సెలెక్ట్ చేయగా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాకు అవకాశం కల్పించాడు. ఈ జట్టు కెప్టెన్ గా రోహిత్ ని ఎంచుకోగా వైస్ కెప్టెన్ గా పంత్ కి స్థానం ఇచ్చాడు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు చోటు కల్పించలేదు. అయితే హార్దిక్ పాండ్యాని పక్కన పెట్టడంపై వివరణ ఇస్తూ సెహ్వాగ్ ఏమన్నాడంటే, ఎంఐ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆటగాడిగా మరియు నాయకుడిగా దారుణంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం అతడి ఫామ్ చాలా ఘోరంగా ఉంది. ఆల్రౌండర్ పాత్రకు న్యాయం చేయడం లేదు. సరిగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. కాబట్టి అతన్ని ప్రపంచ కప్ కి సెలెక్ట్ చేయకపోవడమే ఉత్తమం అని పేర్కొన్నాడు. మరి సెహ్వాగ్ ఎంపికపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ ప్లేయింగ్ 11 లో ఏమైనా మార్పులుంటే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.